ములుగు జిల్లా రద్దవుతోందన్న ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని, ఒకే మండలంలోని గ్రామాలు వేర్వేరు జిల్లాలు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు. పలానా సౌలభ్యం కోసం కేవలం సరిహద్దుల్లో స్వల్ప మార్పులు మాత్రమే చేస్తామని, ఇక జిల్లా రద్దు అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ములుగు జిల్లా ఏర్పాటు కోసం పోరాడిందే మేమేనన్న సీతక్క 100 కోట్లతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేసేవారి మాటలు నమ్మొద్దని, ములుగు జిల్లా అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జరిగింది. చాలా మంది వ్యక్తులు, చాలా మంది అభిమానులు, సంఘాలు, జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పాకాలు కొత్త కూడా గంగారం మండలాలపై మహబూబాద్లో కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు పెద్దాపురమును, గుర్రంపేట, ఇంకా బావుసింగ్పల్లె, ఇంకా సుబ్బక్కపల్లి, ఇంకా రామ్నాయక్ తండా, ఈ 5 గ్రామ పంచాయతీ అవి తీసుకుపోయి భూపాలపల్లిలో కలిపారు. భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో నాకు ఓటేస్తున్నారు, ఎంపీకేమో మహబూబాద్కి ఇస్తున్నారు, ఎంపీటీసీకి జెడ్పీటీసీలకేమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు. ఇది ఎవరు బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఏమో ములుగుకు సంబంధించిన గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు పోరాటంలో కానీ, ఈరోజు అభివృద్ధిలో కానీ మేము అగ్రభాగాన ఉన్నాం. చాలామంది ఆ రోజు పోరాటంలో లేరు, 10 ఏళ్ళ అభివృద్ధిలో లేరు. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా ఖచ్చితంగా ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఆధారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తల్ని క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి దినదినం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాము.